అందరికీ నమస్తే అండి. అటవీ శాఖలో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి అండ్ సంరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన హనుమాన్ ప్రాజెక్టు ఆ ప్రత్యేకత ఏమిటి, దానివలన ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ గారు దీనిలో ఆయన అంకితభావం ఏమిటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చెప్తాను. కొంచెం డీటెయిల్డ్గా పెద్ద వీడియో చేయలేదు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించిన తీరు పట్ల క్షేత్రస్థాయిలో కొంత అసంతృప్తి, అసమ్మతి, అసహనం ఉన్నాయి. ఖచ్చితంగా అది ప్రాక్టికల్గా మనం ఆలోచించినా సరే తప్పు పట్టాల్సిన అవసరం అయితే ఉంది. మేబీ పవన్ కళ్యాణ్ గారు ఇంటెన్షనల్గా చేశారో, లేదా ఆయనకి ఏమైనా ప్రత్యేకమైన వ్యూహం ఉందా, లేదా ఆయన ఏమైనా అలిగారా, ఇలా ఏదైనా రీజన్ కావచ్చు. ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న శనివారం తిరుపతి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించారు. ఎర్రచందనంకి సంబంధించి ఆ ప్రాంతాలను పరిశీలించి అక్కడ అధికారులతో రివ్యూ చేశారు. ఎర్రచందనం దొంగల వినియోగం ఎట్లా వినియోగించుకోవచ్చు, ఎంత ఆదాయం వస్తుంది, గతంలో ఎంత వచ్చింది, ఇప్పుడు ఏంటి, అదంతా మాట్లాడుతూ వాళ్ళతో సమీక్షించి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో కూడా ముందే చెప్పారంట, ఎవరూ కూడా ఎదురు ప్రశ్నలు అడగవద్దు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అది మీరు నోట్ చేసుకొని వెళ్ళిపోండి, ఎవరు ఆయన్ను ప్రశ్నించొద్దు అని ముందుగానే ఆ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ జిల్లా రిపోర్టర్లందరికీ ఆదేశాలు వచ్చాయంట. దానికి తగ్గట్టే వెళ్ళారు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడమే అరుదు, అధికారంలో ఉన్నప్పుడు అస్సలు పెట్టలేదు. ఇప్పుడు ఈ మధ్య ప్రతిపక్షంలోకి వచ్చాక అలా చెప్తుంటారు, ఎవరు ఏం అడగొద్దు అని. అడిగినా సరే ఓన్లీ సాక్షి వాళ్ళు అడగాలి తప్ప ఇంకెవరు అడగకూడదు. మరి ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు అడగొద్దని ముందుగానే హుకుం జారీ చేశారు. ఆ ఒకరోజు పైగా ఆ రోజు పర్యటనకు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జరిగింది, శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో జరిగింది, తిరుపతి నియోజకవర్గ పరిధిలో జరిగింది. ఈ 3 నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యేని కూడా పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేయాలి, రావద్దన్నారు. ఓన్లీ వీళ్ళు ఏం చేశారంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వాగతం పలికారు, పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు ఎమ్మెల్యేలు. ఆ తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఎక్కడా ఎమ్మెల్యేలు లేరు, వద్దనేశారంట. వాళ్ళు సాధారణంగా మంత్రులు వస్తేనే, వాళ్ళ జిల్లాలో వాళ్ళ నియోజకవర్గాల పర్యటనలకు మంత్రులు వస్తేనే ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వెనకుంటారు కదా, అది సాధారణం. ఎందుకంటే ప్రభుత్వ ప్రోగ్రాం కదా, ఎమ్మెల్యేలు కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కదా, వాళ్ళు ఉంటారు. అటువంటిది డిప్యూటీ సీఎం వస్తే ఉండాలని ఉంటుంది కదా, ఎమ్మెల్యేలు కూడా దానికి తగ్గట్టు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు. కానీ వద్దని చెప్పేశారు. పవన్ కళ్యాణ్ గారి టీం నుంచి ఎమ్మెల్యేలు ఎవరు ఈ మీటింగ్లో పాల్గొనొద్దు అని చెప్పేశారు. దాంతో ఎమ్మెల్యేలు ఎవరు వెళ్ళలేదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వాగతం పలికి ఇంకెవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ 3 ఎమ్మెల్యేలు వెళ్ళలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సాయంత్రం వరకు ఉన్నారు. సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోయారు. స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ నిన్న ఆదివారం పొద్దున్న రేణిగుంట వచ్చి ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి పలమనేరు వెళ్ళారు. పలమనేరులో ఈ అటవీ కుంకి ఏనుగులు శిక్షణా శిబిరాన్ని పరిశీలించారు అండ్ ఇంకొంత వేరే కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో అక్కడ పలమనేరు ఎమ్మెల్యే, ఆయన మాజీ మంత్రి ప్లస్ సీనియర్ నేత అమర్నాథ్ రెడ్డి గారు, ఆయన మాత్రం ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన సీనియర్ కదా, ప్లస్ పార్టీలో కూడా కీలక నాయకుడు కదా, ఆయన కూడా వద్దు అంటే బాగోదు. కానీ ఆయన అక్కడ పాల్గొన్నారు. అయితే అక్కడ మీటింగ్లో పలమనేరు ఎమ్మెల్యే గారు మాట్లాడడానికి రెడీ అవుతున్న టైంలో ఆయన వద్దన్నారంట. వద్దు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారన్నారు. సో అక్కడ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, వచ్చేశారు. అంటే ఇది నేను వివాదాస్పదంగా చెప్పట్లేదు, జస్ట్ ఎందుకు ఇలా జరిగింది అనేది ఎమ్మెల్యేల్లో లోకల్లో కొంత డిస్కషన్ అయితే నడుస్తోంది. సో పవన్ కళ్యాణ్ గారు మేబీ వ్యూహాత్మకంగా చేశారా, ఆయనకి ఏమైనా వ్యూహం ఉందా, ఎందుకులే ఈ ప్రోగ్రాం ఎమ్మెల్యేలను డిస్టర్బ్ చేయడం, నేను డిపార్ట్మెంట్ పరంగా పెట్టుకున్నాను అని, లేదు ఏమైనా ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉందాము అని ఏమైనా పవన్ కళ్యాణ్ గారు అలర్ట్ అయ్యారా అనేది మేబీ అది చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్లాన్ కావచ్చు, వ్యూహం కావచ్చు. ముందుగానే చంద్రబాబు గారికి చెప్పే ఉంటారు ఇలా వెళ్తున్నప్పుడు ఏం జరిగిందని. అంటే ఇంటర్నల్గా ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ బహిరంగంగా జరుగుతున్న చర్చ మాత్రం నేను చెప్తా. అదేంటంటే ఎమ్మెల్యేల్లో కొంత అసహనం ఉంది. అయ్యో పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు, మంత్రి గారు వచ్చినప్పుడు మేము కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది కదా, మేము కూడా మాట్లాడితే బాగుంటుంది కదా, ఆ క్రెడిట్ ఎంతో కొంత మాకు వచ్చినట్టు ఉంటుంది కదా అని భావించారు. కానీ అది లేకపోవడంతో కొంత నిరుత్సాహపడ్డారు అనేది లోకల్గా మనకు వినిపిస్తున్న టాక్ అనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన 2 రోజుల పర్యటనలో నైట్ అక్కడ స్టే చేయకుండా హైదరాబాద్ వెళ్ళి రావడం మరో ఎత్తు. సో దీనివలన కొంత ఈవెన్ జనసేన క్యాడర్ కూడా కొంత డిస్టర్బ్ అయ్యారు. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు వస్తే కలవడానికి చాలామంది, ఎంతోమంది ఆశావాహులు ఉంటారు. పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు, లేదా కూటమి నాయకులు ఉండొచ్చు, లేదా సామాన్య ప్రజలు ఉండొచ్చు, ఆయన్ని కలుసుకోవాలని, ఇబ్బందులు చెప్పాలని. వాళ్ళని ఎవరిని అసలు పవన్ కళ్యాణ్ గారు కలవనియాల. అంతెందుకు 15 సంవత్సరాల వయసు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రాణంగా ఇష్టపడిన రాయుడు కోట వినుత గారి డ్రైవర్,
వాళ్ళ కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ గారిని కలవాలన్నా కలవనీలా. మరి దీన్ని ఏమంటారు? ఇదేం రాజకీయం? మరి ఆ పార్టీ ఆలోచించుకోవాలి. మేబీ అది వ్యూహమైనా సరే తప్పుడు వ్యూహమనే నా ఉద్దేశం. సరే, కంటెంట్ అయిపోయింది. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క చిన్న అడ్వర్టైజ్మెంట్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా laddupallaem.com. వీలైతే ఈ సైట్ విజిట్ చేయండి. వీళ్ళ ప్రత్యేకత ఏంటో చూడండి. వీళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ చూడండి. మీకు బయట ఎక్కడ దొరకవు. ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్, ప్రోటీన్ పౌడర్, డ్రై డేట్స్ పౌడర్ అండ్ మునగాకు పొడి, జామాకు పొడి. మునగాకు పొడి, జామాకు పొడి పెద్దలు వేడివేడి నీళ్ళలో వేసుకొని తాగొచ్చు. ఏబీసీ పౌడరు, ప్రోటీన్ పౌడరు, డేట్స్ పౌడరు పిల్లలకు పాలల్లో వేసి ఇవ్వచ్చు. మంచి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్, రాగి, సజ్జ, జొన్న, కర్ర వాటితో చేసిన జంతికలు, మురుగులు, పూస, రిబ్బన్ పకోడా, ఇవి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ పిల్లలకు బాగుంటాయి. అలాగే లడ్డూలు ఒక 21 రకాల లడ్డూలు మిల్లెట్స్తోని, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ, సీడ్స్తోనూ చేసినవి. ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఆర్గానిక్ వేలో రైతులు పండించినవి వీళ్ళు తీసుకొచ్చి తయారు చేస్తున్నారు, హోమ్ మేడ్ చేస్తున్నారు. సో మీకు కావాలి అనుకుంటే 9997839994 ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏం కావాలో అది బుక్ చేసుకోండి, లేదా laddupallaem.com సైట్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.